జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుదాం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన ఈ వాక్యమును బట్టి మనందరము కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుడే జకర్యా గ్రంథము ద్వారా ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవటం వలన కొన్ని బంధకాలు, వారు బంధింపబడి బబులోను దేశానికి చెరగా వెళ్ళిపోయిన పరిస్థితులు అక్కడ కనిపించినప్పుడు ఆ బంధకములో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్న కాలము మనకు కనిపిస్తూ ఉంది. అయితే మనం చదివిన మాటలో ప్రియులారా, బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతులుగా మీకు మేలు చేశారు. ఇన్నంతులటండి, రెండంతులుగా మేలు చేస్తాను అంటున్నాడు. అయితే బంధకములో ఉండి మనకేం కలిగి ఉండాలంటే నిరీక్షణ అనేది ఉండాలి. నిరీక్షణ లేకపోతే మనం ఏది కూడా సాధించలేం ప్రియులారా, ఏది కూడా మనము సాధించలేం. బస్టాండ్కి వెళ్ళాము, మనం అనుకున్న సమయానికి బస్సు రాలేదు. అక్కడ బస్టాండ్లో ఉన్న ఒక ఆయన్ని అడిగాం, వచ్చేస్తుందమ్మా 8 గంటలకే బస్సు అన్నాడు. కానీ 8:15 అవుతుంది, బస్సు రాలేదు. ఇంతలో మనము కంగారు పడి రోడ్డు మీదకి వచ్చి బస్టాండ్ నుంచి ఆటో ఎక్కి కొంచెము దూరం వెళ్ళాం. ఏం చేస్తాం చెప్పండి? కొంచెము దూరం వెళ్ళాం. ఆలస్యం అయిపోతుంది, సమయానికి మనం వెళ్ళలేము అని చెప్పి తీరా మనము ఆటో ఎక్కి కొంత దూరం వెళ్ళిన ఆ సమయానికి బస్టాండ్లోకి బస్సు వచ్చింది. మనం దాటి వెళ్ళిపోతుంది. ఏం చేస్తుంది చెప్పండి? దాటి వెళ్ళిపోతుంది. మనమేమనుకున్నామంటే ఆటో కట్టించుకుని ఆటోను మనము అద్దెకి తీసుకుని త్వరగా మనం వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాం. తీరా మనము చూస్తే పిల్లరా, మనకన్నా ముందేమైంది చెప్పండి? అది వెళ్ళి కారణం ఏంటి అంటే మనకు నిరీక్షణ లేదు. ఒక్కొక్కసారి ప్రియులరా, మనం నిరీక్షణ లేని సమయంలో దేవుడు ఆలస్యము చేస్తున్న కొన్ని కారణాలు, కొన్ని పరిస్థితుల్లో మనం నిరీక్షణ లేక దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తే ప్రియులరా, మన ప్రయాణము కూడా ముందుకు వెళ్ళటానికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. మన జీవిత ప్రయాణములో మనకు ఉండవలసింది ఏమిటంటే నిరీక్షణ. గత 2024వ సంవత్సరంలో మన జీవితంలో అనుకున్నవి జరగలేదు, అయితే ఇప్పుడు జరుగుతాయి అని మనము నిరీక్షణ కలిగి ఉండాలి. 2024లో నేను అనుకున్నది జరగలేదు, నా పరిస్థితులు మారలేదు, నేను ఎందుకో అన్నిటిలో కూడా నేను సమస్యలు లేక బంధకాల మధ్యన నలిగిపోతూ ఉన్నా, ఎందుకు దేవుడు నా జీవితంలో మేలు చేయలేదు అని ఒకవేళ దేవుని మీద ఉన్న నిరీక్షణ తొలగి మనము లోకం వైపు చూచామనుకోండి, ఏమాత్రము కూడా దేవుడు ఇవ్వబోతున్న రెండంతుల మేలు మనము పొందుకోలేం. అయితే మనకు ఉండవలసింది ఏమిటంటే నిరీక్షణ. ఈరోజు కాకపోతే రేపటి దినము దేవుడు నా పట్ల మేలు చేస్తాడు, రేపటి దినము కాకపోతే తరువాత దినము దేవుడు నా పట్ల మేలు చేస్తాడు. దేవుడు మేలు చేయకుండా ఉండడు, కానీ ఆలస్యం అవుతూ ఉందంటే ఏదో ఉంది, దాని కొరకు నేను ఎదురు చూడాలి అనే ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ఎప్పుడైతే మనము నిరీక్షణ కలిగి ఉంటామో, మనం నిరీక్షణ ఏమాత్రము కూడా మనల్ని ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు అని రోమాపత్రికలో 5వ అధ్యాయములో 2-4 వచనాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నిరీక్షణ బట్టి మనం అతిశయించాలి అంటాడు అక్కడ. అతిశయించాలి. నిరీక్షణలో మనం ఏముండాలి చెప్పండి? అతిశయించాలి. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నేనంటాను ప్రియులారా, ఎవరు నన్ను దర్శించకపోయినా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే ఏదో ఒక రోజున దేవుడు మన పట్ల దర్శన భాగ్యము మనకు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, బంధకములో పడి ఉన్న మనం ఏ బంధకాల మధ్యన నలిగిపోతూ ఉన్నా,
ఎలాంటి బంధకాలు మనలను కృంగదీస్తూ ఉన్నా ఆ నలిగిపోతున్న సమయంలో మనకు ఉండవలసింది ఏమిటంటే నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలో ఉన్నంత కాలము ప్రియులరా బంధకాలు ఏదో ఒక రోజున మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. నిరీక్షణతో పాటు బంధకాలు మనలో నుండి పోవాలి అంటే, బంధకాలు తెగిపోవాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా నేర్చుకోవలసింది బైబిల్లో కొన్ని బంధకాల గురించి నేర్పిస్తాను ప్రియులారా. 1-2 విషయాలు మనం నేర్చుకుంటే అపోస్తుల కార్యములో 16వ అధ్యాయంలో పౌలు శీలలో చెరసాలలో బంధించబడ్డారు. పౌలు శీలలు ఏం చేశారు చెప్పండి? చెరసాలలో బంధించబడ్డారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రియులారా పౌలు శీలలు సువార్త చేస్తూ ఉంటే ఆ సువార్తకు ఆటంకపరిచి ప్రియులారా వారిని చెరసాలలో బంధించారు. బండాలు వేసి బిగించారు ప్రియులారా. కాళ్ళు చేతులకు వారు బండాలు వేసి ఏం చేశారు చెప్పండి? బిగించి ప్రియులారా వారిని చెరసాలలో వేయటం మనకు కనిపిస్తూ ఉంది. 16వ అధ్యాయంలో 25-26 వచనాల్లో కనిపిస్తాయి. అయితే చెరసాలలో వారు బంధింపబడిన సమయంలో వారు ఏమి చేశారంటే ఆ రాత్రి వేళ, ఆ మధ్యరాత్రి వేళ వారిద్దరూ లేచి దేవునిని ఏం చేస్తున్నారు చెప్పండి? స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియులారా బంధకములు తెగిపోవాలి అంటే మన జీవితంలో ప్రార్థన స్తుతి ఎల్లప్పుడూ మనతో ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. బంధకాలలో మనం నీరసించిపోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. బాధలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమాత్రము కూడా దేవునికి దూరము కాకుండా మన బంధకాలలో ప్రియులరా దేవుని స్తుతించటం మానకూడదు. పౌలు శీలలు ప్రియులరా చెరసాలలో వారిద్దరూ కూడా ఏమి చేశారంటే ఆ మధ్యరాత్రి వేళ నిద్రపోయే సమయం, అందరూ నిద్రపోతూ ఉన్న సమయంలో వారిద్దరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారి కీర్తనలు, వారి పాటలు ఇద్దరు ప్రియులరా వారు స్తుతిస్తూ ఉన్నారు. వారి దగ్గర వాయిద్యాలు అక్కడ చెరసాలలో లేవు. కానీ ప్రియులరా వారు ఎగిరి గంతులేస్తున్నారేమో తెలియదు, లేకపోతే దేవునికి నాట్యం చేస్తూ ఆరాధన చేస్తున్నారో మనకు తెలియదు. కానీ అక్కడ వారు స్తుతిస్తూ ఉంటేనట చెరసాల పునాదులు చెప్పండి అదిరిపోయాట. అంటే ఇప్పుడు ప్రియులరా కాళ్ళతో గట్టిగా కిందకు కొట్టామనుకుంటే ఒక చెక్క మీద, అంటే నేల మీద కొడితే అదురు రాదు మనకి. దేని మీద కొడితేనండి? ఒక టేబుల్ మీద మనం నిలబడి చూడండి, స్టేజీలు వేస్తూ ఉంటారు బయట. ఆ స్టేజీ మీద ఒక్కసారి కాలుతో గట్టిగా కొడితే స్టేజీ అంతా ఏమవుతుందో చెప్పండి? అదురుతుంది. అంటే ఇప్పుడు వారు కీర్తన పాడుతూ ఉంటే, వారు పాటలు పాడుతూ ఉంటే, వారు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటేనట వారు గంతులు వేస్తూ వారు గంతులు వేస్తూ ఉంటుంటే వారు వేసిన సంఖ్యలే వారికి తాళాలుగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. వారికి వేసిన సంఖ్యలే వారికి ఒక వాయిద్యాలుగా మారిపోయాయి. వారు గంతులు వేస్తూ ఉంటే చెరసాల యొక్క పునాదులు అదిరిపోయాట. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా వారి యొక్క వెంటనే తలుపులు తెరుచుకొనెను. వారి చేతులకు వారి కాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యలు ఊడిపడిపోయాయి. కారణం ఏమిటంటే వారు బంధింపబడినప్పుడు కృంగిపోకుండా, బంధింపబడినప్పుడు నిరాశ పడకుండా, బంధింపబడినప్పుడు మత్తులై ఉండకుండా, నిద్రపోకుండా, ఏమాత్రము కూడా వారు లోకానుసారంగా బంధకాల్లో ఉన్నాం కదని, వారు శ్రమ వచ్చిందని వారు కృంగిపోకుండా, అలాంటి సమయంలో వారు ఏం చేశారటండి? ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా వారిద్దరు సంఖ్యలే ఊడిపడ్డాయా అంటే కాదండి, ఆ చెరసాలలో ఉన్న అందరు వింటూ ఉన్నారు. వినేవారి మీద కూడా ప్రభావము పడింది. దేవునికి స్తోత్రం. అంటే స్తుతి ఎంతగా స్థితిని మారుస్తుందో అక్కడ మనము చదవండి. ఆ 16వ అధ్యాయంలో చదువుదాం. మేలుకొని 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలలు దేవునికి ప్రార్థించుచు
ఆ, ఖైదీలు వినుచుండిరి. చెప్పండి, ఖైదీలు ఏం చేస్తున్నారండి? వినుచున్నారు. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్న అందరి బంధకములు, అదే అండి, అందరి వినుట వలన విశ్వాసము. పాడింది ఎవరు? పౌలు శీలలు. స్తుతించింది ఎవరు? ప్రార్థించింది ఎవరు? కానీ ప్రియులారా, వీరి బంధకాలే కాదు, వీరి ప్రార్థన, వీరి నిరీక్షణ, వీరి యొక్క స్తుతి విన్న వారిలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన అద్భుతమైన మాట ఏమిటంటే, అందరి బంధకములు వినుట వలన చెవుగలవాడు వినుగాక. ఈరోజు ప్రియులారా, ఈ వాక్యము వింటున్నప్పుడు, దేవుని స్తుతించటానికి మనం సిద్ధపడినప్పుడు, స్తుతించేవారు ఇద్దరే అక్కడ, కానీ వినేవారు అనేక మంది ఉన్నారు అక్కడ. వారు స్తుతిస్తూ ఉంటే ఎవ్వరు కూడా అశ్రద్ధగా లేరండి. వారందరూ కూడా వారి చెవులు, వారి నేత్రములు, వారి మనస్సు ఎవరి మీద పెట్టారంటే పౌలు శీలల మీద పెట్టారు. వారు ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థనతో వారు మనసులో ఏకీభవించారు. వారి ప్రార్థన వారికి ఆశ్చర్యం అనిపించింది. ఆ ఖైదీలందరికీ కూడా వారు ప్రార్థిస్తూ ఉంటే వారి గురించే కాదండి, ఆ ఖైదీలందరి గురించి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరిని వారు స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులు వారి ప్రార్థనల మీద వారి మనసు పడి వారి ఆత్మ కూడా వారు సిద్ధం చేసుకున్నారు. ఈరోజు నేనంటాను పిల్లరా, వాక్యం ఏం చెప్తున్నానో మీరేం చేస్తున్నారో చెప్పండి, వింటున్నారు. మనం వింటూ ఉండగానే మనలో ఒక బలమైన నిరీక్షణ, బలమైన విశ్వాసం మన హృదయములోనికి వస్తే మన బంధకములు ఏమవుతాయి చెప్పండి, విడిపించబడతాయి. కారణం ఏంటంటే, వచ్చి మనము ఏదో కూర్చున్నాము వెళ్ళిపోయామనే కాకుండా మనం వినాలి. వారు వినుచుండగా వారందరూ వింటూ ఉన్నారు. పౌలు శీలలు ప్రార్థిస్తూ ఉన్నారు. అందరి బంధకములు ఊడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అందరి బంధకములు ఊడిపోయాయి. అందరి బంధకములు, జాగ్రత్త వినాలి ప్రియులారా, దేవుని యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో అందరి బంధకములు దేవుడు తీసి, వారు వీరని లేదు, దేవుడు అందరికీ ప్రభువు, దేవుడు అందరికీ ఉపకారి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఆయన అందరి బంధకములు తెంపగలడు. అందరి బంధకములు కూడా తీసివేసి రెండంతులుగా మేలు చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. వినుట మట్టుకే కాకుండా విన్న దానిని మనం ఏం చేయాలి చెప్పండి, విశ్వాసం ఉంచి, ప్రభువా నేను కూడా నీ యందు విశ్వాసం ఉంచాను అని మనము విశ్వాసం ఉంచితే, ఎవండి, భక్తులు బంధకాలతో పాటు అక్కడ విశ్వాసం ఉంచిన ఖైదీల యొక్క బంధకములో ఊడిపడ్డాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంతలో అధికారి, ఎవడి చెరసాల నాయకుడు మేలుకుని చెరసాల తలుపులన్నీ ఏమండి ఏం చేశాడు ఏంటండి, తలుపులన్నీ కూడా తెరిచి ఉన్నాయి. ఎవరు తెరిచారో తెలియదు. తాళాలు గుత్తేమో ఎవరి దగ్గర ఉంది? చెరసాల నాయకుడిది. ఆయన దగ్గరే ఉంది, కానీ తలుపులన్నీ తెరవబడ్డాయి. ఏ తలుపుకి ఏ తాళమో ఎవరిని అతనికి మాత్రమే తెలుసు. ఆశ్చర్యం అనిపించింది, ఏం జరిగింది అసలు, ఇది అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ప్రియులారా, మనము కిందకు చదివినప్పుడు ఎవరిని భయపడ్డాడట. ఖైదీలు పారిపోయారేమో. ఎవరిని 4-5 గదులు చూశాడు. ఏ గదిలో చూసినా ఎవరు కనిపించలేదు. విశేషం ఏమిటంటే, ప్రతి గదిలో కూడా ఆ సంఖ్యలు ఊడిపడ్డాయి. ఏం జరిగింది అర్థం కాలేదు. పై అధికారికి ఏం జవాబు చెప్పాలని ఉద్దేశంతో ప్రియులారా, అతడు ఎవండి కత్తి దూసుకుని చనిపోవాలని ఆలోచనలో సిద్ధపడ్డాడు. ఇంతలో ప్రియులారా పిలుస్తున్నాడు పౌలు, నాయకుడా నువ్వేమాత్రము హాని చేసుకోవద్దు, నువ్వేమాత్రము కూడా నీవు బాధపడద్దు, మేము ఎక్కడికి పారిపోలేదు, మేమందరము ఇక్కడే ఉన్నాం. స్తోత్రం చెల్లించుదాం. ప్రియులారా, చెరసాల నాయకుడికి ఆశ్చర్యం, ఏం జరిగింది? ప్రియులారా, ఆ రాత్రి వారందరూ ఖైదీలు సాక్ష్యం చెప్తున్నారు, అయ్యా మీ గుర్తు, మీ తాళాల గుర్తు మీ దగ్గరే ఉంది, కానీ
ఈ ఇద్దరు భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు. మీకు మెలకు రాలేదో? వీరు స్తుతిస్తూ ఉన్నారు. వారికి ఉన్న సంఖ్యలు ఉన్నాయని ఏమాత్రము కూడా అశ్రద్ధ లేకుండా గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధించారు. వారు గంతులు వేస్తుంటే మాకు కూడా ఏమనిపించిందంటే, మేము కూడా ఎవరి గదుల్లో వారు మేమేం చేసాం? గంతులు వేస్తూనే ఉన్నాం. అనుకోకుండా మా సంఖ్యలన్నీ ఊడిపడిపోయింది. దేవుని స్తుతించటం మొదలు పెట్టామండి. హల్లెలూయా. ప్రియులారా, ఆ నాయకుడు వారు చెప్పిన మాటలు అన్నీ విని దేవుణ్ణి తెలుసుకోవటానికి, రక్షణ పొందటానికి సిద్ధపడ్డాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, మన బంధకములు ఊడి పడాలి అంటే, మన బంధకములు తెగిపోవాలి అంటే, మన బంధకములు మన నుండి దూరం అయిపోవాలి అంటే, ప్రార్థనలు, స్తుతులు మన ఇంటిలో, మన కుటుంబంలో, మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, బంధకాలు తెగిపోవాలంటే ప్రార్థన ఉండాలి, స్తుతులు ఉండాలి, వినే చెవులు ఉండాలి. ఏముండాలి చెప్పండి? వినే చెవులు ఉండాలి. వినకపోతే ఏ బంధకాలు కూడా చెప్పండి తెగిపోవు. అంటే ఇప్పుడు మనకు ఏముండాలంటే, మనలో ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి. ఈ రెండింటికన్నా ముఖ్యం ఏమిటంటే, ఏమండి, విన్న బోధను మన మనసులో వినాలి. ప్రియులారా, ఈ మాటలు నాకెందుకులే అని అనుకోకూడదు. వినుట వలన, విన్న వారికి, విన్న జీవితానికి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట వినేవారందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఏమండి, వారు పాడుకునే ఉంటారు, పడుకుందాం అని చెప్పి ఎవరికి వాళ్ళు పడుకోలేదండి. వారు పాడుతూ ఉంటే అందరూ గదుల్లో ఉన్నవారు వారి వైపు మనసు పడింది. దేవునికి స్తోత్రం. ఎందువల్లంటే ఆశ్చర్యం అనిపించింది. అంతకుముందు ఎప్పుడు కూడా అలాంటి స్తుతి, అలాంటి ప్రార్థన ఆ చెరసాలలో ఎప్పుడు వారు చూడలే. కాబట్టి ప్రియులారా, వారందరూ వినాలనుకున్నారు. వారు వినుట వలనే చెప్పండి, బంధకాలు తెగిపోయాయి. వారు భక్తులు కాదు, వారు భయంకరమైన ఖైదీలు. కానీ ఆ వింటూ వారు మనసును ఏం చేశారంటే దేవుని వైపు త్రిప్పారు. వారు వింటూ వారు మనస్సును దేవుని వైపు తిప్పారు. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు అదండి వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం. ఈరోజు నీ బంధకములు తెగిపోవాలంటే విశ్వాసం ఉండాలమ్మా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వసించిన ఎడల, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. కాబట్టి ఈరోజు దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలి అంటే ప్రియులారా, మన బంధకములు తెగిపోవాలి అంటే మనలో ఏముండాలి చెప్పండి? ప్రార్థన, చెప్పండి స్తుతి, వినగలుగ చెవి, అందులో విశ్వాసం. వినిన తర్వాత ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. ఆ వినుటలోనే విశ్వాసం నీలోనికి వచ్చినప్పుడు, ఆ విశ్వాసమే నీ బంధకములు తప్పకుండా దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, జీవనోపాధి అంతా వేసిందండి. తన జీవితంలో వచ్చిన రోగము గురించి జీవనోపాధి అంతా కూడా ఖర్చు పెట్టింది, కానీ ఆమెలోనికి స్వస్థత అనేది రాలేదు. ఒకరోజు అనుకుంది, ఆయన వస్త్రపు చెంగును ముట్టగా నేను స్వస్థత పొందుతానని విశ్వాసం. ఎవరో చెప్పారు, ఆయన నీడ తగిలితే అద్భుతం జరుగుతుంది, ఆయన నోటి మాటతో అద్భుతం తగులుతుంది, ఏమండి ఆయన మాట్లాడితే చాలు అద్భుతాలు జరుగుతున్నాయి అనే మాటలు ఆమెలో వెళ్ళాయి. వినకుండా ఆమెకు విశ్వాసం రాదు కదండి. చెప్పండి, వినకుండా అంటే ఇప్పుడు మొదట ఏం చేసింది? దేవుని యొక్క మహిమ గురించి ఆమె విన్నది. ఎవరో చెప్పారు, శతాధిపతి యొక్క దాసుడు బాగుపడ్డాడమ్మా, పక్షవాయువుతో బాధపడుతున్నవాడు మంచం మీద మోసుకెళ్తే అతడు కూడా బాగుపడ్డాడు. నోటి మాటతో స్వస్థతలు జరుగుతున్నాయి ఆయన దగ్గర. అనేక మంది రోగులు వచ్చి ఆయన దగ్గర పెడుతూ ఉంటే ఆయన నీడ తగిలితే చాలు, ఆయన వస్త్రపు చెంగు తగిలితే చాలు
అని చెప్పిన మాటలు ఆమెలోనికి వెళ్ళాయి. అప్పుడు ఆమెలోనికి వచ్చింది, అయితే నేను కూడా ఆయన వస్త్రపు చెంగును ముడతాను. దేవునికి స్తోత్రం. వింటూ వింటూ ఏమొచ్చింది ఆమెకండి? విశ్వాసం. అందుకే యేసు ప్రభు అన్నారు, కుమారి నీ విశ్వాసమే నిన్ను. 12 సంవత్సరాల నుంచి ఆమె బంధకాల మధ్యన నలిగిపోయింది. ఆమె బంధకాల గురించి, ఆమె బంధింపబడిన రోగం ఆమెలోంచి పోవటానికి తన జీవనోపాధి అంతా కూడా ఖర్చు పెట్టిందండి. అయినా ఆమెలో ఉన్న ఆ భయంకరమైన బంధింపబడిన రోగం, ఆ భయంకరమైన బంధింపబడిన రోగము నుంచి ఆమె విడుదల ఎంత ఖర్చు పెట్టినా పోలేదండి. కానీ మనుషులు చెప్పారు యేసయ్య గురించి. ఆ మాటలు విని విడిచిపెట్టకుండా మనసులో విశ్వాసం ఉంచింది. ఈరోజు నేను అంటాను, బంధకాలు తెగిపోవాలంటే బలమైన విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయగలడు. అయితే ప్రియులారా, మనకు ఏముండాలంటే విశ్వాసము. చెప్పండి, ఏముండాలి? విశ్వాసం. కాబట్టి చెరసాలలో వారు బంధింపబడినప్పుడు విడుదల పొందటానికి మూల కారణం ఏమిటంటే ప్రార్థన, స్తుతి, భక్తుల దగ్గర ఉంటే ఆ ఖైదీలందరి దగ్గర ఏముంది చెప్పండి? వింటూ విశ్వాసం ఉంచారు. వింటూ ఏం చేశారండి? విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం వారిని బాగు చేసింది. వీరి ప్రార్థన, వీరి స్తుతి, బంధకాలన్నీ కూడా ఏమని చెప్పండి? తెగిపోయాయి. కాబట్టి ఈ సంవత్సరం మన బంధకములు, రోగమనే బంధకం, సమస్యలనే బంధకం, అప్పులనే బంధకం, బాధలనే బంధకం, ఇవి తెగిపోవాలి అంటే ప్రియులారా, మనలో ప్రార్థన, స్తుతి, వినుట వలన విశ్వాసం ఖచ్చితంగా మనలో ఉండాలి. అసలు బంధకాలు ఎందుకు వస్తాయి అంటే బైబిల్ ఒక మాట రాశాడు దేవుడు. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయము 22వ వచనములో, మీ బంధకములు మరీ బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకూడి. బంధకాలు రావటానికి మూలం ఏమిటంటే పరిహాసం, ఎగతాళి చేయటం, ఎదుటి వారిని తక్కువగా మాట్లాడటం. ఈరోజు ప్రియులారా, కొన్ని బంధకాలు మనకు రావటానికి మూలం ఏమిటంటే పరిహాసించటం. ఎదుటి వారిని నవ్వులు పాలు చేయాలని, ఎదుటి వారిని ఎగతాళి చేయాలని. ఎవండి అలాంటిగా ఉంటే ఆ పరిహాసము వలన, పరిహాసించకూడదండి ఎవరిని కూడా అపహాస్యము, పరిహాసమే అపహాస్యం. అపహాస్యం చేయకూడదు. అపహాసించు వారు దేవునికి హేయులు, ఆయనకి ఇష్టలు కాదు ప్రియులారా. ఇక్కడ వాక్యం అంటుంది, మీ బంధకములు మరీ బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండుకుడి. భూమి అందంతట నాశనం ఖండితంగా నియమింపబడింది. అయితే నా కుమారుడా, నా కుమార్తె అంటూ ఇశ్రాయేలు ప్రజలు యొక్క పరిహాసించే మనసు వారిది. ఏంటండి? పరిహాసం, ఎదుటి వారిని ఎగతాళి చేయటం, మేమే గొప్ప, మేమే ఎక్కువ అనే చాలామంది ప్రియులారా అలాగూ ఉంటారు. ఈరోజు పరిహాసించకూడదు. మనకెంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత భక్తి జీవితం మనకున్నా, ఎవరిని మనము పరిహాసము చేయకూడదు. పరిహాసం చేస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాము? బంధకాల్లోనికి వెళ్ళిపోతున్నాం. పరిహాసం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చెప్పండి? ఎందుకంటే ప్రియులారా, ఈ మాట ఎందుకు రాశాడంటే, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి తన ప్రవక్తలను పంపించాడు దేవుడు. ప్రవక్తల్లో ఇర్మియా ప్రవక్తను పంపించి వారిని సరిచేయాలని, వారి అవిధేయతను తొలగించాలని, వారి జీవితాల్లో గొప్ప మార్పు రావాలని ఎంత ప్రయత్నం చేసినా తన దూతలను ఎగతాళి చేస్తూ వచ్చారు. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 36వ అధ్యాయములో ప్రియులారా మనం చదివితే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనము దగ్గర ఇర్మియా గురించి అక్కడ రాస్తూ ఉంటాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి ప్రియులారా సిద్కియా ఏలనారంభించినప్పుడు 11వ వచనం నుండి మనకు కనిపిస్తుంది. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు
తన దేవుడైన యెహోవా దృష్టికి ఆయన నియమించిన ప్రవక్తని ఇర్మియా మాట వినకయు తను తాను తగ్గించుకొనకయు ఉండెను. జాగ్రత్త వినాలి ప్రియులారా, ప్రవక్త మాట వినలేదట, అతనిలో తగ్గింపు రాలేదు. పరిహాసించటం మొదలుపెట్టాడు సిద్కియా. ఇశ్రాయేలు ప్రజలు పరిహాసించటం మొదలుపెట్టారు. 15వ వచనం దగ్గర మనం వెళ్తే, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును ఎవండి వారు ఎంత ఎగతాళిగా ఉన్నా విరోధముగా ఉన్నా దేవుని ప్రేమ ఎంతో చూడండి, తన ప్రజల పట్ల కటాక్షము కలిగి అంటే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాను. సేవకులను పంపించాడు. అయ్యా, మీ కుటుంబం మీ జీవితం ఎలాగుంది, దేవునికి దూరంగా ఉన్నారు, మీ కుటుంబం ఎలా ఉండండి, మీ గృహం ఎలా ఉండాలి, మీ జీవితాలు ఎలా ఉండాలి అని సేవకులను పంపించిన ఎవడు ఆ కుటుంబాలకు వెళ్ళి ఎవడు తన దూతలు వెళ్ళి దేవుని మాటే చెప్పారు. వారంతటా వారు మాట చెప్తే ఏది జరగదండి. దేవునికి స్తోత్రం. దేవుని మాటే చెప్పారు. అయితే వారి ఇళ్లల్లో ఎవరిని వారి కుటుంబాలలో దేవునికి హేయమైన ఉన్నాయి, వాటిని విడిచిపెట్టమని, వాటిని తీసివేయమని, వాటికి దూరంగా ఉండమని ఇర్మియా ప్రవక్త ద్వారా సేవకుల ద్వారా తన దూతల ద్వారా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపిస్తే వారెవ్వరూ కూడా నటండి ఈ సేవకుల మాట వినలేదటండి. వర్తమానము పంపుచూ వచ్చెను, ఆయన పెందలకడ లేచి వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. వచ్చాడు పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళాలి, కానీ మన ఇంటి గొడవ ఆయనకి ఎందుకు? ఇశ్రాయేలు ప్రజల యొక్క ఎగతాళి. వచ్చాడు ఇర్మియా, వచ్చినప్పుడు మనం ఏదో ఇచ్చాము పోవచ్చు కదా, మన గృహం కొరకు అతనికి ఎందుకు, మన కుటుంబం కొరకు అతనికి ఎందుకు, మనం ఎలాగుంటే ఏమిటి, మనం ఎలా జీవిస్తే ఏమిటి, మన ఇంట్లో ఏది ఉంటే ఏమిటి అనే ఎగతాళి చేస్తూ వచ్చారు ప్రియులారా. అది కూడా మనం చదివితే కనిపిస్తాయి. ఆయన వాక్యమును తృణీకరించవచ్చు, హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా ఆయన జనుల మీదకు వచ్చాను. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనానికి వద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. నేను మీతో మాట్లాడినను పెందలకడ లేచి మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమీయకు నుండిన వారే మీ క్రియలన్నీ చేసి తిరిగి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు నా నామము పెట్టబడిన మందిరమునకును ప్రియులారా, ఇర్మియా ద్వారా దేవుడు చాలా విషయాలు వారికి చెప్తూ వచ్చాడు. అయ్యా, మీరు దేవునికి విరోధంగా నడుస్తున్నారు, మీ గృహములో దేవునికి అన్య సంబంధించిన హేయమైన ఉన్నాయి, ఆయనకి ఇష్టం లేని ఉన్నాయి, అవన్నీ మీరు తీసివేయండి, దేవునికి దగ్గరగా రండి, మనం దేవునికి సమీపముగా ఉండాలి. వారు ఎన్ని చెప్తూ ఉన్నా ఆ భక్తుని మాటలు వినకుండా ఎగతాళి చేశారట, పరిహాసము చేశారు. పరిహాసము చేసే కొలదటండి వారి బంధకములు మరీ బిగింపబడ్డాయి. అదే ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం. మరియు నేను పెందలకడ లేచి నా ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపొచ్చు, నాకు అసహ్యమైన, ఇక్కడ ఇంకా చాలా వివరంగా రాస్తాడు, నాకు అసహ్యమైన ఈ హేయ కార్యములు మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చి తిని. దేవునికి అసహ్యమైనవి మన గృహంలో ఉంటేనటండి దేవుడు మనకి ఏమాత్రము మేలు చేయడండి. దేవునికి అహిష్టమైనది మనుషులు, మనకి దేవునికి అహిష్టమైంది మనకి ఇష్టమైనవి ఉంటాయి, కానీ మనం ఏం చేస్తామంటే వాటిని వదిలిపెట్టలేం. వాటిని మనం ఎంతో ప్రేమగా మనం ఏం చేస్తామంటే వాటిని ఏమాత్రము కూడా వస్తువులనే కానీ దేనికి కూడా, అయితే అవి దేవునికి అసహ్యమైనవటండి. దేవునికి స్తోత్రం. వేటికి అసహ్యమైనవండి? దేవునికే అసహ్యమైనది. ఆయనకు అసహ్యమైనది మన ఇంటిలో ఉన్నంత వరకు మన బంధకాలు ఏమాత్రము తెగపోవండి. అక్కడ అంటున్నాడు, వారు ఆలకింపకపోయిరి, అన్య దేవతలకు ధూపార్పణము చేయుటయు తమ దుర్మార్గతను విడువక పోయిరి.
చెవియొగ్గక అంటే వెనకపోయిరి. వెనకపోవటం వాళ్ళకు విశ్వాసం అనేది వారి హృదయంలోనికి రాలేదు. వారు బబులోను దేశానికి వెళ్ళి చెరలో ఉండవలసిన పరిస్థితి వారిది కాదు. ఎప్పుడంటే దేవుని మాట విన్నప్పుడు. కానీ వారు వినకపోవటం వలన వారు ఎక్కడికి పోయారంటే ప్రియులారా, బబులోను దేశానికి చెరగా పోయి, బబులోను దేశంలో వాగ్దాన పుత్రులు దేవుని ప్రజలైన వారు బానిసలుగా ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, పెందల కడ లేచి తన ప్రవక్తలను తన సేవకులను ఎవరిని తన బిడ్డల దగ్గర పంపిస్తే వారి హేయమైనవి, దేవునికి అసహ్యమైనవి వారి దగ్గర నుంచి వారు తీసివేయలేదు. అంతేకాకుండా పరిహాసం చేస్తూ వచ్చారు. మన గొడవ వాళ్ళకి ఎందుకురా పాస్టర్ గారికి, ఇర్మియాకి ఎందుకు మన గొడవ, మన కుటుంబం గొడవ అతనికి ఎందుకు, ఏదో వచ్చి ప్రార్థన చేసి పోవచ్చు కదా అనే ఉద్దేశము ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యన కనిపించింది తప్ప వారి మనసులో ఎందుకో ఈ దైవజనుడు ప్రభు మన ప్రజల దగ్గర పంపించాడని రాజు దగ్గర కానీ, రాజు దగ్గర ఉన్న భటుల దగ్గర కానీ, తన ప్రజల దగ్గర కానీ ఆ మనసు ఎవరికి రాలేకపోయిందంట. ఇప్పుడు వారు ఎక్కడున్నారు చెప్పండి? బంధకములో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. బంధకములో ఉండి. ఈరోజు ప్రియులారా, మనము బంధకములో ఉన్న నిరీక్షణ ఉండాలి. అయితే మనము బంధకాలు ఎందుకు వస్తాయంటే పరిహాసము. చెప్పండి, దేవుని పరిహాసించకూడదు, దేవుని దూతలను పరిహాసించకూడదు, దేవుని భక్తులను నీ మేలు కొరకు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని ఖచ్చితంగా నువ్వు పాటించినప్పుడే నా దేవుడు ఉన్న పాటున బంధకాలన్నీ తెంపగల దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, మనము ఆనతిగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు చేస్తాడే. ఇంకొక మాట మనం చదివితే ఏమండి, యోధా పత్రికలో 17వ వచనములో రాస్తాడు ఒక మాట. యోధా పత్రిక 17వ వచనములో ఏమండి మనం చదువుదాం. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తన భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని. ఏమన్నాడు? తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకొనుటకు పరిహాసకులుందురు. ఇది అంత్యకాలం. ఏ కాలం చెప్పండి? ఇర్మియా కాలములో పరిహాసకులు ఎలా ఉన్నారో ఈ అంత్యకాలములో కూడా చెప్పండి పరిహాసకులు ఉంటారట. ఆ పరిహాసకులట వారు దురాశల చొప్పున నడుచుకొనుటకు ఎవని తన భక్తులు చెప్పిన మాటలు ఎవ్వరు కూడా వినరట. నేను చాలా చోట్లకు వెళుతున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని కుటుంబాల్లో ప్రవేశించినప్పుడు చెప్తూ ఉంటాను. కొందరు వినేవారు ఉన్నారు, కొందరు వినటంగా పరిహాసించేవారు కూడా ఉన్నారు. నేను ఎందుకు అన్నానంటే ప్రియులారా, నా అంతటా నేను ఏది చెప్పినది దేవుడు కార్యం చేయడు. కానీ దేవుడు ఏది చెప్పమంటే అది చెబితే తప్పకుండా ఆ మాటకు మనం ఎప్పుడైతే విధేయత చూపుతామో మన పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. ఇక్కడ అంటున్నాడు, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. సంఘాలలో ఈనాడు ప్రియులారా పరిహాసించేవారు ఉన్నారు. ఏమండి, ప్రసంగాలను పరిహాసించేవారు ఉన్నారు, వాక్యాన్ని పరిహాసించేవారు ఉన్నారు. ఈనాడు ప్రియులారా దైవ భయము లేకుండా అనేక మంది ఈరోజు తన గొప్ప కొరకు, తన పేరు కొరకు దేవుని వాక్యాన్ని గలిబిలి చేసే పరిచయం చేస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ దేవుడు ముందుగానే రాసి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అదే మనం చదివితే 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనంలో 2వ పేతురు పత్రికలో ఇంకొక మాట చదివి మళ్ళా మనము అంత్య దినములలో అపహాసకులు ఇటమా అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు
వాగ్దానమేమాయెను అని ప్రియులారా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారట. ఈ పరిహాసకులు ఏం చేస్తారట అండి, ప్రశ్నించేవారిగా ఉంటారు. ఏమాయను, రెండవ రాకడ ఏమొచ్చింది, ఎప్పుడు వస్తుంది, ఎలాగున ప్రియులారా ఈ పరిహాసించువారు ఒక్కనాటికి దేవుడే బంధించే చోటకు వెళ్ళే పరిస్థితి రాకమానదు. ఈరోజు మనము పరిహాసించే భక్తి కాదండి, ప్రభువుకి మనం విధేయత కలిగిన భక్తి మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ పరిహాసము కలిగిన వారి యొక్క గుణము గురించి సామెతలు అంటాడు. సామెతలు గ్రంథం 21వ అధ్యాయము 24వ వచనం చదివితే, అహంకారి అయిన గర్విష్ఠునికి, అంటే పరిహాసం చేసేవాడి యొక్క మనసు ఎలాంటిదటండి, అహంకారం. అంటే ఎవరి మాట వినరు, ఎవరికి కూడా తల వంచరు, ఎవరికి కూడా విధేయత చూపరు, భక్తి చేయలేరు, ప్రార్థన చేయలేరు, విశ్వాసములో ఎదగలేరు. ప్రతిదీ కూడా పరిహాసముతోనే పైకి రావాలనుకుంటారు. ఎదుటివారిని కించపరుస్తూ, ఎదుటివారి భక్తిని కించపరుస్తూ వారి పరిహాసముతో ప్రజల్లోనికి వెళ్ళాలని ఈరోజు అంత్యదినములలో అనేక మంది భక్తులు క్రైస్తవ సమాజములో తిరుగుతూ ఉన్నారు. అయితే వాక్యం అంటుంది ప్రియులారా, అంత్యదినములలో ఇలాంటి వారు ఉంటారని. అయితే ఈ అపహాసకుల యొక్క మనసు ఎలాంటిదటండి, అహంకారము. అహంకారము గర్విష్టము గల వారికి అపహాసకుడని పేరు. అంటే ఈ పేరు ఎవరు పెట్టారు, వాక్యమే. వాక్యములోనే వ్రాయబడింది, అహంకారు గర్విష్టత కలిగిన వారికి అపహాసించే పేరుంది. అంటే ప్రియులారా ఈ అహంకారులు ప్రియులారా ఎప్పుడు అపహాసిస్తూనే ఉంటారు, గర్వమున్నవారు ఎదుటివారిని అపహాసిస్తూనే ఉంటారు. కాబట్టి వారి పేరు ఏమిటంటే పరిహాసము చేయటం. బంధకాలు ఎందుకు వస్తాయంటండి, పరిహాసము చేయటం వల్ల. కాబట్టి ఈరోజు ప్రియులారా మనం పరిహాసము చేయకుండా, నేను అంటాను, ఆ చెరసాలలో ఆ ఇద్దరు పాడుతూ ఉంటే మిగతా ఖైదీలందరూ పరిహాసము చేశారనుకోండి, వారి బంధకాలు ఎట్టి పరిస్థితుల్లో ఊడిపడవు. కానీ వారు ఏం చేశారు, వినుచు విశ్వాసము కలిగి ఉన్నారు, అందుకే వారి బంధకాలు ఊడిపోయాయి. ఒకవేళ ఖైదీలు మామూలు మనుషులు కాదండి, వారు కఠోరమైన మనసు కలిగి లోకములో ఏదో భయంకరమైన తప్పు చేసే ఖైదీలుగా వెళ్ళారు. అలాంటి వారు లోపల అంత విధేయత కలిగిన వారు ఎవరుండరు, కానీ వారిలోనికి దేవుడే ప్రవేశించాడు. నేనంటాను ప్రియులారా, దేవుడు అసాధ్యమైంది ఏమీ లేదండి. మూర్ఖులను సహితము కూడా మంచివారిగా మార్చగల దేవుడు. ఈరోజు నేనంటాను, ఆ చెరసాల్లో ఇద్దరు స్తుతిస్తూ ఉంటే, ఒకవేళ మిగతా ఖైదీలందరూ పరిహాసము చేసి ఉంటే అక్కడ అద్భుతాలు జరిగేది కాదు. ఈరోజు నేనంటాను, దైవజనుడైన ఇర్మియా చెప్పిన మాటకు ఇశ్రాయేలు ప్రజలు విధేయత కలిగి ఉంటే బబులోను దేశానికి చేరేవారు కాదు. వారు పరిహాసించుట వలనే బబులోను దేశంలో బానిసలుగా వెళ్ళిపోయారు. ఈరోజు మనము కూడా వాక్యానికి ఎప్పుడైతే మన మనసు పెడతామండి, మనం ఎప్పుడైతే విధేయత చూపుతామో, ప్రార్థన, స్తుతి, వినే విశ్వాసము మనకి ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా దేవుడు మన బంధకములు తీసివేసి రెండొంతుల మేలు చేస్తాడు. ఎన్నంతులు ఏంటండి, రెండొంతులు. పోగొట్టుకున్న దానికన్నా రెట్టింపు ఘనతనిస్తాడు. అందుకే అన్నాడు యెషయా గ్రంథము 61వ అధ్యాయం, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనే నీకు ఇస్తాను అన్నాడు. ఇటమ్మా, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా నిందకు భాగం ఇస్తానన్నాడు, అవమానమునకు రెట్టింపు ఘనతనిస్తానన్నాడు. ఎప్పుడంటే ప్రియులారా, నీవు విధేయత కలిగి దేవుని మాట విని లోబడినప్పుడు. కాబట్టి ఈరోజు ప్రియులారా, నా ప్రియ సహోదరుడా, సహోదరి, చెప్పే మాట ఏమిటంటే, మన బంధకములు తెగిపోవాలి అంటే ప్రార్థించాలి, స్తుతించాలి, దేవుని మాట వింటూ విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడు మనం ఏ బంధకాలలో నలిగిపోతున్నామో
ఆ బంధకాలన్నిటి నుంచి దేవుడు తప్పకుండా ఈ 2025వ సంవత్సరములో మిమ్మును నన్ను మనందరినీ విడిపించునుగాక. ఆమేన్.